కోడిగుడ్లని కొంచెం పసుపు వేసి వేయించాలండి. ఎగ్స్ ఇలా చూపించిన విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మెత్తలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేటప్పుడు ఫ్రై చేసుకోవాలి. మెత్తలు ఇలా వేగిన తర్వాత తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ వేయించుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్ టమాటా వేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోవచ్చండి. ఎక్కువ కారం తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత దీనిలో ఎండునెత్తళ్ళు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా వాటర్ వేసిన తర్వాత దీంట్లో ఎగ్స్ వేసేవాలి. ఎగ్స్ వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టాలండి. మూత పెట్టి ఈ కర్రీ అనేది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు తినడమే కాదండి, ఇలా కుక్ చేయడం కూడా నాకు చాలా ఇష్టమండి. ఇలాగా బాగా కుక్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టడం చాలా ఇష్టమండి. సర్వింగ్ బౌల్లో తీసుకోవడం. కర్రీ అనేది రెడీ అయిపోయింది. బౌల్లో తీసుకోండి. ఇలా మనం రైస్లో వేసుకొని కర్రీ అనేది ఎంజాయ్ చేయమండి. మీకు నచ్చితే ఈ వీడియో కనుక లైక్ చేయండి. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని